లేవియకాండం 21వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడిగా ఉన్న వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అనేది చెప్పాడు కదా. 22వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారంలో ఎలాంటి జంతువుని బలిగా అర్పించాలి, ఎలాంటి జంతువుని బలిగా అర్పించకూడదు అని చెప్తున్నాడు. 21వ అధ్యాయంలో యాజకునికి ఉండకూడనటువంటి 12 అవలక్షణాలు చెప్పాడు. వాటికంటే పైన యాజకుడికి సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉండాలి చెప్పాడు. దానికంటే ముందు యాజకుడు భావోద్వేగాల విషయమై ఎలా తాను నియంత్రణలో పెట్టుకోవాలనో చెప్పాడు. యాజకుడు యజమాని సామాన్యుడిగా ఉండకూడదు, యజమానిగా ఉండాలి, పెద్దగా ఉండాలి తప్ప సామాన్య జనుల్లాగా వ్యవహరించకూడదని చెప్పాడు కదా. హోలీనెస్ ఆఫ్ ది ప్రీస్ట్ అంటారు. లేవియకాండం 21వ అధ్యాయాన్ని హోలీనెస్ ఆఫ్ ది ప్రీస్ట్, యాజకుని పరిశుద్ధత, యాజకుని పవిత్రత, యాజకుని ప్రత్యేకత, ఎలాంటి వ్యక్తి యాజకుడిగా పనికొస్తాడు, ఎలాంటి వ్యక్తి యాజకుడిగా పనికిరాడు అనేటువంటి ఆ లక్షణాలు ఇవ్వబడ్డాయి 21వ అధ్యాయం లేవియకాండంలో. 22వ అధ్యాయం లేవియకాండంలో యాజకుడు ఎలాంటి జంతువుని బలిగా అర్పించాలి, బలిగా అర్పించబోయేటువంటి జంతువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు 22వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. అర్థమైందా మనం ఏం మాట్లాడుకుంటున్నామో? యాజకత్వం చేసే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండకూడదు, ఎలాంటి లక్షణాలు ఉండాలన్నది 21వ అధ్యాయం. యాజకుడు ఎలాంటి జంతువును బలి ఇవ్వాలి, ఆ బలి అయ్యేటువంటి జంతువుకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేదానికి బలి పశువుకు ఉండేటువంటి లక్షణాల గురించి 22వ అధ్యాయంలో వివరించబడింది. మొదటి భాగంలో ఈ బలి పశువుని ఎవరెవరు తినాలి అనేదానికి చెప్పబడింది. దాన్ని పక్కన పెడితే బలి పశువుకు ఉండాల్సినటువంటి లక్షణాలని వివరించుకుందాం. అంటే దేవుడికి మనం సమర్పించే విషయంలో, దేవునికి మనం ఇచ్చే విషయంలో మనం ఎలా వ్యవహరించాలి. ఈ పదాన్ని చాలామంది వాడారు కాబట్టి నన్ను అపార్థం చేసుకుంటారేమో. నేను పాస్టర్ని కాబట్టి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎవరో దీన్ని దుర్వినియోగం చేశారని నేను చెప్పకుండా మూసిపెట్టేదానికి లేదు, నేను చెప్పాల్సిందే. అర్థమవుతా నేనేం మాట్లాడుతున్నాను? దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలి అనేటువంటి దీన్ని అందరూ వాడుతున్నారు. ఎలా వాడుతున్నారు? దశమ భాగం ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి అనేటట్టుగా వాడుతున్నారు. వాళ్ళు ఈ పదాన్ని వాడారని బైబిల్లో వ్రాసిన దీన్ని నేను వాడకుండా ఉండలేను. అయితే నా స్వార్థం కోసం కాకుండా నిజంగా దీని ఉద్దేశం ఏంటి మాత్రం వివరిస్తున్నాను. 22వ అధ్యాయం లేవియకాండంలో బలిని అర్పించే వ్యక్తి ఎలాంటి బలి పశువుని తీసుకొని రావాలి, నంబర్ 1. నంబర్ 2, ప్రత్యక్ష గుడారంలో తీసుకుని వచ్చిన ప్రతి పశువుని బలి ఇవ్వకూడదు యాజకుడు. ఆ బలి పశువుకి దేవుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేదా చూడాలి. ఇది నంబర్ 2. ఒకటి, ఇచ్చే వ్యక్తి ఏ మనసుతో ఇవ్వాలి, ఎలాంటి దాన్ని ఇవ్వాలి. నంబర్ 2, యాజకుడు ఇచ్చాడు కదా అని అలాగే తీసుకొని అర్పించడం కాదు, యాజకుడు దాన్ని పరీక్షించాలి. ఇద్దరికి చెప్తున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కానుక పెట్టి ఎంచేటప్పుడు చాలా మట్టుకు నేను ఎంచను, వాటిని పక్కన పడేస్తాను. ఎందుకంటే సగం చిరిగిపోయి ఉంటాయి, నలిగిపోయి ఉంటాయి, పాతవి మాసిపోయి ఉంటాయి, చెమటకి నానిపోయి ఉంటాయి. ఈ టేప్ ఉంటుంది చూసా తెల్లది, ఆ తెల్లదాంతో నీట్గా అతికించుంటారు. ఇలాంటివి ఉంటాయి, వాటిని తీసి పక్కనే చేస్తాను, వాటిని ఎంచను. నేను డబ్బు గురించి మాత్రమే మాట్లాడటం లేదు, దీని ద్వారా విషయాన్ని అర్థం చేస్తున్నా. మీరు వాటిని వేయకపోయినా నేనేమనుకోను. అర్థమవుతుందా? మీరు వాటిని వేయకపోయినా నేనేమనుకోను, వేసినా ఏమనుకోను. నేను అడిగింది లేదు, ఎవరు వేసారో నాకు తెలియదు. మీకు అర్థమయ్యేదానికి దీని ఉదాహరణ చెప్తున్నాను తప్ప ఇందులో ఇంకో ఉద్దేశం లేదు. ఆ నోటు నేను తీసుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే దీన్ని వెయ్యాలని ఎందుకు అనిపించింది వీళ్ళకి అని అనిపిస్తుంది నాకు. 10 రూపాయల నోటు చినిగిపోయింది, పేపర్తో అతికించారు, నానిపోయింది, మడిగిపోయింది, దీన్ని వెయ్యాలని ఎందుకు అనిపించింది వాళ్ళకి అన్నది నా ప్రశ్న. ఎందుకు 100 రూపాయలు వేయలేదు కాదు నేను అంటున్నది, ఎందుకు ఇది వేయాలనిపించింది అన్నది నా ప్రశ్న. అక్కడ ఏం తెలుస్తుందంటే మన మనసు తెలుస్తుంది.
అదే చినిగిపోయిన పేపర్ని అలాగే ఉన్నటువంటి ఆ 10 రూపాయలని ఎవరైనా ఒక ఆఫీసర్కి ఇవ్వు, తీసుకుంటాడేమో? తీసుకోడు కదా. లేదా ఒక పచారీ కొట్టు వాడికి ఇవ్వు, తీసుకుంటాడా? తీసుకోడు. అంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో మన మనసు కనబడుతుంది. నేను కరెన్సీ గురించి మాత్రం మాట్లాడటం లేదు, అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి ఎలా ఇవ్వాలి నంబర్ 1. నంబర్ 2, ఇచ్చారు కదా అని ఇచ్చిందని అలా కళ్ళొత్తుకొని తీసుకోకూడదు యాజకుడు. దానికి దేవుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా పరీక్షించాలి. ఇద్దరికి చెబుతున్నాడు. చూడండి 22వ అధ్యాయము 17వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే కానీ ఇశ్రాయేలులో నివసించు పరదేశంలోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబడులనైనను అర్పించునో వాడు అంగీకరించబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేవునికి అర్పించేటప్పుడు దేన్ని అర్పించాలంట? దోషము లేని మగదానిని అర్పించాలి. దేన్ని అర్పించాలి? దోషము లేని మగదానిని అర్పించాలి. ఇంతకీ దోషం అంటే ఏంటి? ఇంతకీ దోషం అంటే ఏంటి? దేనికి కలంకం ఉండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరించబడదు. మనం ఇచ్చే దాంట్లో కలంకం ఉంటే అది అంగీకరించబడదు. ఇక్కడ మీకు విషయం చెప్తాను. ఉదాహరణకి మీరు నలిగిపోయినటువంటి 10 రూపాయల నోటు కాకుండా 10,000 రూపాయల కట్ట తెచ్చారనుకోండి. నలిగిపోయిన 10 రూపాయలు కాదు, 10,000 రూపాయల కట్ట తెచ్చారనుకోండి, పలపలలాడుతుంది, కొత్త పేపర్లన్నీ తెచ్చారనుకోండి. కానీ మీరు దురుద్దేశంతో తీసుకొచ్చారనుకోండి, అది కలంకం. 1,000 రూపాయలు ఇచ్చినా కలంకమే. బర్నబా తన ఆస్తిని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడని దాన్ని చూసి అననీయ సప్పీరాలు ఏం చేశారు? భూమిని అమ్మారు. పేతురు బర్నబాని మెచ్చుకున్నాడు, ఆదరణ పుత్రుడని గొప్పగా మాట్లాడుతున్నాడు, మనం కూడా అమ్ముదాం భూమి, మనల్ని కూడా పేతురు పొగడాలి అని ఆస్తిని అమ్మి తీసుకొని వచ్చి పెట్టారు. ఏమయ్యారు? చచ్చిపోయారు కదా. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు మన మనసు ముఖ్యం. మన మనసు ముఖ్యం. ఎంత ఇస్తున్నారు కాదు, ఎలా ఇస్తున్నారు. ఇవ్వకపోయినా దేవుడు ఏమనుకోడు. నా ఆర్థిక పరిస్థితి దేవుడికి తెలుసు. నా ఆర్థిక పరిస్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడగడు. కానీ మనము తప్పుడు ఉద్దేశంతో ఇస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. 10 రూపాయలు ఇచ్చిన వాడిని దేవుడు ఎంత ప్రేమిస్తాడో 10,000 ఇచ్చిన వాడిని అంతే ప్రేమిస్తాడు. 10 లక్షలు ఇచ్చిన వాడిని అంతే ప్రేమిస్తాడు. ఎందుకంటే 10 లక్షలు ఇచ్చేది ఆ వ్యక్తి స్తోమత, 10,000 ఇచ్చేది వ్యక్తి స్తోమత, 10 రూపాయలు ఇచ్చేది వ్యక్తి స్తోమత. దేవుడు నంబర్ ఎంచడు, దేవుడు మనసును చూస్తాడు. 10 రూపాయలు ఇచ్చి చెడిపోయిన బుద్ధితో ఇస్తే శాపమే, 10,000 ఇచ్చి చెడిపోయిన బుద్ధితో ఇస్తే శాపమే. ఈరోజు మెప్పు కోసం దాన ధర్మాలు చేస్తున్నారు, మెప్పు కోసం కానుకలు ఇస్తున్నారు. ఒక అక్క వచ్చి చర్చికి పెయింట్ వేయించింది అనుకో, ఇంకొకకి కడుపు మంట, చర్చికి లైటింగ్ వేయిస్తుంది. ఇది చర్చి మీద ప్రేమతో కాదు, పోటీతో. ఇది తప్పు. మీరు అంగీకరించబడేటట్లుగా నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలి. అంటే దేవుడికి మనం ఇవ్వడం మాత్రమే కాదు, దేవుడు దాన్ని అంగీకరించాలి. నేను దేవుడికి ఇచ్చాను కాదు, ఇవ్వాలి. దాన్ని ఇంతకు దేవుడు స్వీకరించాడా, ఇది 2వ భాగం. దీన్ని మనం చూడం, ఇచ్చేస్తాం వచ్చేస్తాం. దేవుడు దాన్ని అంగీకరించాడా? ఈ స్పృహ లేక క్రైస్తవ్యం చెడిపోయింది. లక్షలకు లక్షల రూపాయలు సమర్పించుకుంటున్నారు. అయ్యగారు మెచ్చుకుంటే చాలు, అయ్యగారి కంట్లో పడితే చాలు. దేవుడు అంగీకరించుద్దా? దేవుడి దాకా వెళ్ళటం వల్ల దేవుని చేత అంగీకరించబడాలి అంటే నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలి. కలంకము గలదాన్ని తీసుకుని వస్తే దేవుడు అంగీకరించడు. అంగీకరించకపోగా శాపగ్రస్తులం అవుతాము. ఇప్పుడు నిర్దోషమైందంటే ఏంటి? ఓసారి మటన్ షాప్కి వెళ్ళాను. వెళ్తే
దానికి ఒక కాలు విరిగిపోయింది. అన్న కాలు విరిగిపోయిందంటే, కాలు విరిగిపోతే ఏం సార్, జంతువు అయితే బలంగానే ఉంది కదా, పొట్టేలు అయితే బలంగానే ఉంది కదా, అవునా? మనం గొర్రెలు మేపుకుంటాం కదా, ఒకవేళ కాలు విరిగిందనుకో ఏం చేస్తాం మనం? వెంటనే 108కి ఫోన్ చేసి హుటాహుటిన ఆసుపత్రి తీసుకుని వెళ్తామా? కాలు విరగగానే పీక తెంపేస్తాం కదా. ఇంకేం చేస్తుంది? దీనికి మెడిసిన్ దండగా, దీనికి కట్లు దండగా అని పీక తెంపేస్తాం. ఏదైనా రోగం వచ్చిందనుకో ఏం చేస్తాం? ఎటూ రోగం వచ్చి చచ్చిపోతుంది కాబట్టి ఈరోజే దాన్ని పీక తెంపేస్తాం. జంతువులకి ఏదైనా తేడా వస్తే మనం కోసుకుని తింటాం. అలా కోసుకుని తినేటప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? కాలు విరిగితే ఏమవుతుంది, శరీరం బాగుంది కదా అని మనం తినేస్తాం. అమ్ముకునేదాన్ని కూడా అమ్ముకుంటాం, ఇబ్బంది ఏమీ లేదు కదా. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి అంటే, ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని, సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేది ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపైన కోడెనైనను గొర్రె మేకల మందులోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును, కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే కానీ, విరిగిన దానినే కానీ, చితికిన దానినే కానీ, కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేన్ని తీసుకొని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. 21వ అధ్యాయంలో యాజకునికి ఏ లక్షణాలు చెప్పాడో 22వ అధ్యాయంలో బలి పశువుకు కూడా అవే లక్షణాలు చెప్తున్నాడు. 21వ అధ్యాయంలో యాజకుడికి ఎలాంటి లక్షణాలు ఉంటే, కలంకాలు ఉంటే ఆ వ్యక్తి యాజకుడిగా పనికిరాడో, 22వ అధ్యాయంలో ఒక పశువుకి ఎలాంటి కలంకాలు ఉంటే బలి పశువుగా పనికిరాదో చెప్తున్నాడు. ఎటు వధించి దేవునికి సమర్పించేది ఏదైతే ఏముండదు అనేది కాదు. ఈ లక్షణాలన్నీ పోతే ఏది మిగులుతుంది? శ్రేష్టమైనది మిగులుతుంది. శ్రేష్టమైనది, ఆరోగ్యవంతమైనది, పుష్టిగా ఉండేది, ధర ఎక్కువ పలికేది మాత్రమే మిగులుతుంది కదా. మన మందులో పశువులకి గడ్డ రోగం ఉండొచ్చు, కురుపులు ఉండొచ్చు, గాయాలు ఉండొచ్చు, కుంటితనమో గుడ్డితనమో, ఏదో ఒక చిరుగుడో స్రావమో ఏదో ఒకటి ఉండొచ్చు కదా. విత్తులు నులిపినది ఏం చేస్తారు? పశువులకు విత్తులు నులిపేస్తారు. కారణం ఏంటి? బాగా బలంగా తయారవుతాయని. కానీ అది దేవునికి పనికిరాదు. అంటే ఆ జంతువులో ఏదైనా లోపం ఉంటే ఆ లోపం కలిగిన జంతువు అన్నది యెహోవా బలిపీఠం మీదకి రాకూడదు. ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? భౌతికమైనటువంటి శరీరములో పవిత్రత, భౌతికమైన శరీరం లోపం లేనిదిగా ఉంటేనే నేను అంగీకరిస్తాను. అంటే దేవునికి సమర్పించే విషయంలో ది బెస్ట్ నంబర్ 1 ఏదైతే శ్రేష్టమైందో దానిని దేవుడికి సమర్పించాలి. మన మానవ నైజం ఏంటంటే, మనకు ఏదైతే పనికిరాదో దాన్ని మనం దానం చేస్తాం. అప్పుడప్పుడు వీధులు అడుక్కునే వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనం బట్టలు ఇస్తాం. దయదలిచి, జాలిదలిచి, ప్రేమతో బట్టలు ఇస్తాం. ఏ బట్టలు? మనకు బిగుతుగా అయినవి, మనకు పనికిరానివి, రంగు పోయినవి, చిరిగిపోయి మరలా కుట్టు వేసినవి కదా. మనకు నచ్చనటువంటి సెలక్షన్లు ఏవైనా ఉంటే అలాంటి వాటిని వాళ్ళకి ఇచ్చి మనసులో అనుకుంటాం, మేము ఎంతటి దానగుణం కలిగినటువంటి వ్యక్తులమో, దానవీర సోనకర్ణలో కర్ణుడు కూడా ఈ రేంజ్లో చేస్తున్నాడు అని అనుకుంటామా? మనకు ఏదైతే పనికిరాదో వాటిని దానం చేస్తాం కదా. ఇక దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఇంతకు దేవుడు చూస్తాడా? దేవుడు అడుగుతాడా? మనిషికి ఇచ్చామనుకో మనిషి తిరిగి అడగొచ్చు, లేదా మనసులో అనుకోవచ్చు, చూడు ఈయన ఇలాంటిది ఇచ్చాడు, ఇలాంటిది ఇచ్చింది అని అనుకుంటారు. కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఏమి ఇస్తున్నామని దేవుడు చూస్తాడా? మరలా అడుగుతాడా? కాదు కదా. కాబట్టి మానవ నైజం ఏంటంటే దేవుడికి ఏదైనా ఇచ్చేద్దాం, శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. ఇక్కడ యాజకుడితో ఏం చెప్తున్నాడంటే, ప్రత్యక్ష గుడారంలోకి తీసుకుని వచ్చిన ప్రతి పశువుని బలిపీఠం మీద అర్పించకూడదు, దాన్ని పరీక్షించాలి.
ఎలాగైతే నీవు యాజకుడిగా ఉండడానికి నేను నిన్ను పరీక్షించానో, అలాగే బలిపీఠం మీద ఉండడానికి ఏదైతే అర్హమైందో దాన్ని మాత్రమే బలిపీఠం ఎక్కించాలి, అన్ని పశువులు వధించకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, వ్రాయించాడు కదా, లక్షణాలన్నీ వ్రాయించాడు కదా. అయితే పాత నిబంధన చివరికి వచ్చేటప్పటికి, పాత నిబంధన చివరి పుస్తకం ఏంటి? మలాకి గ్రంథము 1వ అధ్యాయం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఎవరంట? ఎవరితో మాట్లాడుతున్నాడు? నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నటువంటి యాజకులారా. యాజకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఉండకూడదు దేవుడు చెప్పాడు. మలాకి గ్రంథం వచ్చేటప్పటికి యాజకులు ఎలా తయారయ్యారంటే, వీళ్ళే దేవుని నిర్లక్ష్య పెడుతున్నారంట. నేనే దేవుని వెక్కిరించేటట్టుగా బ్రతికితే ఇక మీరు ఎలా బ్రతుకుతారు? నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. ఇది భయంకరం. ఏంటంటే వీళ్ళు దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు. యాజకులు, యాజకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. యాజకుడు అంటే ధర్మశాస్త్రం బోధించే వ్యక్తి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలుని పరిపాలించే వ్యక్తి. వీళ్ళే దేవుని నిర్లక్ష్య పెట్టారు. దేవుడు అంటున్నాడు, నా నామాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టారు? నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నా మీద ఉండవలసిన భయం ఏమైంది అని అడిగితే, మేము నిన్ను నిర్లక్ష్య పెట్టామా? నీకు భయపడలేదా? నేను గౌరవించలేదా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నది పాపం అని కూడా వీళ్ళకి తెలియటంలే. వీళ్ళు చేస్తున్నది పాపం అని కూడా తెలియటంలే. ఇది పెద్ద సమస్య. దేవుడు అంటున్నాడు చూడండి, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. ఏం చేశారంట? బలిపీఠం మీద గుడ్డి దాన్ని అర్పించారంట, కుంటి దాన్ని అర్పించారంట, రోగం కలిగిన దాన్ని అర్పిస్తున్నారంట. దేవుడు లేవియకాండం 22వ అధ్యాయంలో 17 నుంచి 25లో చాలా స్పష్టంగా బలి అర్పించేటువంటి జంతువుకి ఎలాంటి లక్షణాలు ఉండకూడదు, ఎలాంటి లక్షణాలు ఉండాలని చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఏది కలంకము, ఏది దోషం అని చెప్పాడు కదా. దాన్ని పరీక్షించాల్సినటువంటి యాజకుడే ఏదో ఒకట్లైనా అర్పించేస్తున్నాడు. తీసుకుని వచ్చేవాళ్ళు అదే తీసుకొని వస్తున్నారు. అర్పించేటువంటి యాజకుడు నిలవబెట్టి ఇలాంటి దాన్ని ఎందుకు తెచ్చారని అడగకుండా ఏదో ఒకట్లే అని అర్పించేస్తున్నాడు. ప్రజలు దేవుని అవమానిస్తున్నారు, యాజకుడు దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నాడు. గుడ్డి దానిని తీసుకుని వచ్చి అర్పించినడలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనా అర్పించినడలా అది దోషము కాదా అని అడిగి, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతను నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా. తీసుకుని వెళ్ళి నీ అధికారికి ఇవ్వు. గుడ్డి దాన్ని తీసుకుంటాడేమో, తీసుకుని వెళ్ళి రోగం కలిగిన దాన్ని నీ అధికారికి ఒప్పుకుంటాడేమో. అంటే నీ తోటి మనిషే ఒప్పుకోకపోతే నా బలిపీఠం మీద ఎందుకు అర్పిస్తున్నారు? దేవుడు చెప్పకపోయి ఉంటే, ప్రభా మీరు చెప్పలేదు కదా, మాకెలా తెలుసు అని అంటాం. 22వ అధ్యాయం అంతా దాని గురించే కదా. లేవీకాండం అంటే ఎవరికి ఇవ్వబడింది? లేవీలకు ఇవ్వబడింది కదా. ప్రధాన యాజకుడి చేతిలో ఉండేటువంటి ధర్మశాస్త్రం కదా ఇది. మరి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి యాజకుడే ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే మరి జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు? మలాకి గ్రంథం వచ్చేటప్పటికి ఎలా తయారైందంటే యాజకులే దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నారు. ప్రజలు ఇక దేవుని నిర్లక్ష్య పెట్టడం పెద్ద విశేషమా? 14వ వచనం చూడండి, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. కాబట్టి తన మందలో మగది ఉండగా దాన్ని దాచిపెట్టేశాడు, మగదాన్ని దాచిపెట్టేశాడు. మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి, మొక్కుబడి దేన్ని చేశాడు? ఈ మగదాన్నే మొక్కుబడి చేశాడు. అయితే దీనికి మంచి బేరం వచ్చింది, దీన్ని పక్కన పెట్టాడు. చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. వంచకుడు అంటే 2 నాలుకలు, 2 స్వభావాలు. ముందు మొక్కుబడి చేసింది మగదాన్ని, అర్పించింది చెడిపోయిన దాన్ని. మలాకి గ్రంథం వచ్చేటప్పటికి
దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేటువంటి యాజకులు, దేవుణ్ణి అగౌరవపరిచేటువంటి ప్రజలు. నీ అధికారికి నీవు గుడ్డిదాన్ని ఇస్తే ఒప్పుకుంటాడా? నేను ఘనమైన మహారాజునే, మరి నాకేది ఇస్తున్నావు? మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖం, మనకున్నటువంటి జంతువు కానీ, మన పొలం కానీ, మన ధాన్యం కానీ, మన డబ్బు కానీ, మన ఆరోగ్యం కానీ, మన సమస్తం కూడా దేవుడిచ్చినవే. మనకేమైనా సంపాదించుకున్నావా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చాడు. దేవుడిస్తేనే మనం అనుభవిస్తున్నాం. మరి ఆ దేవునికి సమర్పించే విషయంలో దేన్ని సమర్పించాలి? ది బెస్ట్ సమర్పించాలి. మీకు సంఘటన చెప్తాను. మీరు కూర్చున్నటువంటి చేపలు ఉన్నాయా? ఈ చేపలు ఎవరు తీసుకొచ్చారు అంటే, శాలిని వాళ్ళ స్టూడెంట్ ఉన్నాడు, ఒక అబ్బాయి. శాలిని వాళ్ళ స్టూడెంట్ ఉన్నాడు. ఆ అబ్బాయి ముంబైలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఓసారి ఆ అబ్బాయి ఫోన్ చేసి, మేడం మన చర్చికి ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి మేడం, నాకు ప్రేరేపణ వచ్చింది, కానీ అక్కడ అవసరం ఏంటో తెలీదు, నేను దేవునికి చేయాలనుకుంటున్నా, అయితే ఏ అవసరం ఉందో నాకు చెప్తే మేడం నేను చేస్తాను, నాకు ప్రేరేపణ వచ్చింది అని చెప్పాడు. అనగానే నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, ఏం చెప్పాలి అంటే, సరే చర్చిలో చేపలు లేవు కదా అన్న. ఫోన్ చేసి చెప్పింది, చర్చిలో చేపలు లేవు అంటున్నాడు అని. వెంటనే అమౌంట్ వేశాడు, మేడం దీంతో చర్చిలో చేపలు కొనండి అని. పెద్ద అమౌంట్ వేశాడు. చాలా రేట్ ఇవి కదా, చాలా రేట్. ఎక్కడి నుంచి? చెన్నై నుంచి వస్తాయి సపరేట్గా. అలా అమౌంట్ వేసిన తర్వాత చేపలు కొన్నాం. తర్వాత మరలా అమౌంట్ వేశాడు, ఈ తబలాలు అవి కొన్నాం. ఒక నెల తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు, చర్చిని చూడడానికి వచ్చాడు. అంటే సెలవులు ఇచ్చారు, ఇంటికి వచ్చి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాడు. చర్చిలో కూర్చున్నాడు, వాక్యం అంతా విన్నాడు, భోజనం చేశాడు, అంతా అయిపోయింది. ఆ అబ్బాయిని బస్సు ఎక్కించాలని ఆ రోడ్డు మీద తీసుకుని వెళ్ళాను. ఇంకా బస్సు రాలే. ఆ అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఆ అబ్బాయి సమస్యలు చెప్పుకుంటూ ఉన్నాడు. నాన్న లేడు, అమ్మకి ఆరోగ్యం బాగలేదు, భార్యకి మానసిక పరిస్థితి బాగలేదు, మెంటల్గా ప్రవర్తిస్తుంది, చిన్న బిడ్డ. ఈ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో భార్యకు నెలకి మందులకే 30,000 దాకా ఖర్చు వస్తుంది. ఒక్కడే, అన్నదమ్ములు లేరు, నానేవాళ్ళు లేరు. ఆ కుటుంబంలో ఈ అబ్బాయి ఒక్కడే యేసుప్రభువుని నమ్ముకున్నాడు, ఇంకెవరు యేసుప్రభువుని నమ్ముకోలే. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని మరలా సూటిపోటి మాటలు. ఆ అబ్బాయి చెప్తున్నటువంటి బాధలన్నీ వింటూ ఉంటే, నేనేం చేయాలి అబ్బాయికి? నేనేం చేస్తే ఈ అబ్బాయి బాధలు తీసివేయగలుగుతాను? నాకు ఏదో తెలియని బాధ, తెలియని ఒక దుఃఖం ఆవరిస్తూ ఉంది. అన్ని కష్టాలు చెప్తున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఒక్కడే యేసుప్రభువుని నమ్ముకున్నాడు, ఇంకెవరు యేసుప్రభువుని నమ్ముకోలే. బస్సు రాలే, సుమారుగా అర్ధగంట పైగా చెప్తూ ఉన్నాడు అబ్బాయి కష్టాలని చెప్తూ ఉన్నాడు. నేనేం మాట్లాడాలి? అలా మౌనంగా వింటూ ఉన్నా. ఏం మాట్లాడగలం? ఏం చెప్పగలం? దేవుడు మాత్రమే ఆ సమస్యలు తీర్చాలి తప్ప నా నోటి మాటలు ఆ అబ్బాయిని ఆదరించలేవు, నా నోటి మాటలు ఆ అబ్బాయి సమస్యను తీర్చలేవు. వింటూ ఉన్నా అంతే. ఈలోపు అల్లంత దూరంలో బస్సు వస్తుంది. వెంటనే అబ్బాయి ఏం చేశా అంటే, అన్న బస్సు వస్తుంది అని వెంటనే జేబులో చేయబెట్టి ఇలా డబ్బు తీసి వెంటనే నా చేతిలో పెట్టి, అన్న సేవకి అన్నాడు. ఇంతవరకు ఇన్ని కష్టాలు చెప్పి ఎప్పుడైతే చేతిలో డబ్బు పెట్టాడో నాకేం చేయాలో అర్థం కావటంలే. వద్దని నేను, ఆ అబ్బాయి బలవంతంగా చేతిలో పెడతాను, నేను పట్టుకోలే. వద్దు, ఎందుకంటే ఇన్ని కష్టాల్లో ఉన్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి మనం ఏమైనా చేయాలి, కానీ మరలా డబ్బు తీసుకోవడం ఏంటి? ఇంత చేశాడు కదా. భార్యకి నెలకు మందులే 30,000, మెంటల్గా ఉంటాను. అలాంటి వ్యక్తి మరలా డబ్బు ఇస్తే ఎలా తీసుకోవాలి? ఇది తెలియకముందు ఒప్పుకున్నా దీనికి, నేను తెలుసుంటే కనుక దీన్ని కూడా ఒప్పుకోను. నేను ఎంతసేపటికి పట్టుకోకపోతే బస్సు దగ్గరకు వస్తుంది, అప్పుడు గట్టిగా నా చేతులు అదిమి ఒక మాట చెప్పాడు, అన్న ఇంతవరకు నేను చెప్పినటువంటి బాధలన్నీ మనసులో పెట్టుకొని మీరు తీసుకోవటంలే కదా, నా బాధలు నావే, కానీ నాకు వచ్చే దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది, ఇది నా బాధ్యత కాదనకు, నా బాధలు నావే, అవి ఎప్పటికీ ఉంటాయి, ఇచ్చినా ఉంటాయి, ఇవ్వకపోయినా ఉంటాయి అని అన్నాడు. ఇక తీసుకోక తప్పలే. నా బాధలు నాకున్నాయి, నా బాధలు నావి, ఎప్పటికి ఉంటాయి, కానీ దేవుడికి నేను ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉంది, తీసుకున్నా. ఎన్ని సందర్భాల్లో అబ్బాయిని అనుకుంటానో నాకు పదే గుర్తొస్తుంటాడు. అంటే ఆ మాట
ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బు కాదు, అది మరుసటి రోజు అయిపోయింది డబ్బేమో, అది కాదు నన్ను సంతోషపెట్టింది ఆ మాట, ఆ ఆలోచన విధానం. ఇన్ని కష్టాల నడుమ ఏమన్నాడు అంటే, నా బాధలు నావి, అవి ఎప్పటికీ ఉండనే ఉంటాయి. నా బాధల్లో పడి దేవునికి చెందవలసిన దాన్ని నేను ఇవ్వకుండా బిగబట్టలేను. ఇది దేవునిది, దేవునికి ఉపయోగించండి. ఏం మాట్లాడాలి? ఈ మనసును కోరుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ నీకు నాకు ఇలాంటి సమస్య వస్తే మేమే పుట్టిడు కష్టాల్లో ఉన్నామన్నా అని అంటామనమా? ఒకటి నేను అడగను, ఒకవేళ అడిగినా సరే మీరేమంటారు? మేమే పుట్టిడు కష్టాల్లో ఉన్నాం. మన కష్టాలు ఎప్పటికీ పోవు. రోజు అంటే పగలు ఉంటుంది, రాత్రి ఉంటుందా? ఉండదా? రాత్రి ఉంటుంది. పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. దేవుడు కష్ట సుఖాలని జత చేసి పెట్టాడని ప్రసంగి గ్రంథంలో జ్ఞాని చెప్పాడు. కానీ మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? కష్టాలన్నీ పోవాలని. పోవు. కష్టాలు పోవాలని చర్చికి వస్తున్నాం, కష్టాలు పోవు. ఇది పోతే ఇంకొకటి వస్తుంది, ఇది పోతే ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది. అమ్మయ్య కడుపు నిండా భోజనం దొరికింది అనుకునేటప్పటికీ కంగ్రాచ్యులేషన్స్ మీకు షుగర్ వచ్చింది అనే రిపోర్ట్ వస్తుంది. రాదా? ఇంతవరకు కష్టపడి పిల్లల్ని పెద్దోళ్ళు చేసి అందరికి ఉద్యోగాలు తెచ్చి ఇప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చొని తింటాననేటప్పటికి మరుసటి రోజే కంగ్రాచ్యులేషన్స్ షుగర్. ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, స్వీట్ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, మనకి ఇష్టం వచ్చి అన్నీ తినకూడదు అంటాడు. మరి ఏం తినాలి ఇంతకీ? ఇక కషాయాలు, ఆకు తాలింపులు, కూరగాయలు. సింహం లాంటి వాళ్ళ దగ్గర మేక తినేటువంటి వస్తువులని తినిపిస్తారు కదా. ఒకటి పోయేటప్పటికీ ఇంకొకటి వచ్చి కూర్చో ఉంటుంది. కాబట్టి కష్టాలు పోతాయి కాదు, ఒక కష్టం పోతే ఇంకొకటి వస్తుంది. కష్టాలు లేకుండా ఎవరు ఖాళీగా లేరు. ఉన్నారా? కష్టాలు లేకుండా ఎవ్వరు ఖాళీగా లేరు. బిల్ గేట్స్ కూడా కష్టాలు ఉన్నాయి, ముఖేష్ అంబానీ కూడా కష్టాలు ఉన్నాయి, ప్రపంచ కుబేరులకి కష్టాలు ఉన్నాయి, మనకు ఉంటాయి. ఉండాలి. ఉండకపోతే మనం నేల మీద నడుస్తామా? పక్షుల కంటే వేగంగా గాల్లో వెళ్ళిపోం. మనం నేల మీద ఉండాలంటే, మన చూపులు కూడా నేల మీద ఉండాలంటే, మనకు 2 కొమ్ములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మొట్టికాయలు పడుతూనే ఉండాలి. చాలామంది ఆరోగ్యం చెడిపోయినప్పుడు క్రమం తప్పకుండా చర్చికి వస్తారు. అసలు ఎంత భక్తి వస్తుంది తెలుసా వాళ్ళకి? ఆరోగ్యం చెడిపోవాలి, ఎంత భక్తి వస్తుందని. కొంచెం గాయం మారి కొత్త ఈక వచ్చిందనుకో, అంతే గాల్లో తిరుగుతుంటారు. ఇక ఎక్కడన్నా టైం లేదన్నా, ఆరోగ్యం పోతే బోల్డ్ అంత టైం ఎవరు పట్టించుకోరు కదా. దేవుడు సుఖ దుఃఖాలని జత చేసి పెట్టాడు. పగలుంటుంది, రాత్రి ఉంటుంది, ఎండ ఉంటుంది, వాన ఉంటుంది. ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది, ఒకటి పోయిందనుకునే సంతోషంలో ఇంకొకటి వస్తుంది. కాబట్టి కష్ట నష్టాల కోసం కాదు ప్రభువైన యేసుక్రీస్తు అని మనం అంగీకరించాల్సింది, వేసుకొని నమ్ముకోవాల్సింది. ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే, నా కష్టాలు నావి, ఇవి ఎప్పటికీ ఉంటాయి, కానీ దేవుడికి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ మాట ప్రింట్ అయింది ఇక్కడ. ఇది కదా విశ్వాసం. ఆ మాట కావాలి, ఆ ఆలోచన కావాలి, ఆ బుద్ధి కావాలి, ఆ గుణం కావాలి. ఎందుకంటే ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం దేవుడు. ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం దేవుడు. లేదా తింటున్నది అరుగుతూ ఉందంటే కారణం దేవుడు. తినడానికి కంచంలోనికి మెతుకులు వస్తున్నాయంటే కారణం దేవుడు. ప్రతిదానికి కారణం దేవుడు. ఆ దేవునికి ఇచ్చే విషయంలో మన బుద్ధి వక్రంగా ఆలోచిస్తుందంటే, తప్పుగా ఆలోచిస్తుందంటే చెడిపోయాము. నేను ఇంతవరకు మాట్లాడుతున్న దశంభాగం గురించి కాదు, కానుకల గురించి కాదు. ఏదైనా సరే దేవుని విషయంలో మన మనసు అన్నది ఎలా ఉండాలంటే, నంబర్ 1 ఆయనకి వెళ్ళాలి, నంబర్ 2 మనం తీసుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన సమయాన్ని దేవునికి ఎంత కేటాయిస్తున్నాం, లోకానికి ఎంత కేటాయిస్తున్నాం, అంతే కదా.
దేవునికి సంబంధించి మన సమయాన్ని ఎంత కేటాయిస్తున్నాం, మనకు సంబంధించి ఎంత కేటాయించుకుంటున్నాం, ఎంత దేవుని వాక్యంతో గడుపుతున్నాం, ఎంత లోకంలో గడుపుతున్నాం, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. దేవునికి శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి, దేవునికి శ్రేష్టమైన భాగాన్ని ఇవ్వాలి. దేవుని సన్నిధికి ఒక బలి పశువును తీసుకుని వచ్చేటప్పుడు మందలో శ్రేష్టమైన దాన్ని, మందలో మగదాన్ని, దేవుడు చెప్పినటువంటి అవలక్షణాలు లేని దాన్ని తీసుకొని రావాలి. అది ఖరీదైందై ఉంటుంది ఖచ్చితంగా. ఏ అవలక్షణం లేకపోతే వేలలో బలుకుతుంది కదా, అంటే ఖరీదైంది ఇవ్వాలి. ప్రజలు కూడా దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలాంటి మనసుతో ఇవ్వాలంటే, ఇది బాగుంది కదా, దీన్ని అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందిగా కాదు, నాకు దీన్ని ఇచ్చినటువంటి దేవుడు గొప్పోడు కదా, కాబట్టి దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి అనేటువంటి బుద్ధి ఇచ్చే వ్యక్తిలో ఉండాలి. యాజకుడు ఎలా ఉండాలంటే, ఏదో ఒకటి వచ్చింది కదా, దీంట్లో మనకు భాగం వస్తుంది కదా అనేటట్టుగా కక్కుర్తిపడి అర్పించకూడదు. దేవుడు చెప్పిన లక్షణాలను చూసి అవి ఉన్నప్పుడే దాన్ని అర్పించాలి. యాజకుడు మనసు ఎలాగ ఉండాలి, ఇచ్చేవాడు మనసు ఎలాగ ఉండాలి. అన్నయ్య సప్పీరాలు ఇరువురు చెడిపోయిన మనసుతో కానుక తీసుకొచ్చారు. పేతురు ఏమన్నాడు, ఎంతో కొంతలే ఇచ్చేయండి అన్నాడా, అడిగాడు. ఎంతకు అమ్మారు, ఎంతకి అమ్మారా అని అడిగాడు. అదే మనం ఏంటే 10 కానీ 20 కానీ చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం డిమాండ్ చేయకూడదు. ప్రస్తుతం పాస్టర్లు ఇచ్చారు, కళ్ళద్దుకొని జేబులో పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏం చేసి తెచ్చారు, వాళ్ళు ఇచ్చారు తీసుకుంటున్నారు. కానీ పేతురు అలా కాదు, ఇంతకే అమ్మారా అంటే ఆయన డబ్బు గురించి అడగటం వల్ల మీరు మోసపూరితమైన ఆలోచనతో తీసుకొచ్చారు, పరిశుద్ధాత్మదేవుని మోసం చేస్తున్నారు. వాళ్ళు అన్నారు ఇంతకే, పడి చచ్చిపోయారు. అలా కాకుండా లేదు ఎక్కువ మొత్తానికి అమ్మాం, సగం మేము ఇంటి దగ్గర పెట్టుకున్నాం, సగం తీసుకొచ్చాము, శబాష్ అని ఉండేవాడు. ఎందుకని ఒప్పుకున్నారు అని. యేసు ప్రభు అన్నాడు సమరీ స్త్రీని, అమ్మా నీ పెనిమిటిని తీసుకొని రా, నేను నీళ్ళు ఇస్తా అన్నాడు. ఆవిడ వెంటనే ఏముంది, మా పెనిమిటి దూరదేశం వెళ్ళాడు, వారం రోజుల దాకా రాడు అని చెప్తే యేసు ప్రభు కనుక్కుంటాడా? ఏది మనకు తెలుసు కాబట్టి కనుక్కుంటాడు అంటున్నాం. ఆవిడ కోణంలో నా పెనిమిటి దూరదేశం పోయాడు, ఇంటి దగ్గర లేడు, పొలం పోయాడు అని తప్పించుకోవచ్చు కదా. కానీ ఆవిడ నిజాయితీగా చెప్పింది, నాకు పెనిమిటి లేడు. యేసు ప్రభుకి నచ్చింది. అమ్మా నిజమే చెప్పావు, ఇప్పుడున్నోడు కూడా నీ వాడు కాదులే, నీకు పెనిమిట్లేడు, నిజమే చెప్పావు. అయ్యా ఇంతకు అమ్మావు, కాకపోతే కొంత దాచిపెట్టుకున్నావు అన్నప్పుడు పేతురు శబాష్ అని ఉండేవాడు. అననీయ సప్పీరాలు చచ్చిపోయే వాళ్ళు కాదు. కానీ ఇంతకే అమ్మావంటే అది పరిశుద్ధాత్మదేవుని మోసపరిచినట్టు. పేతురు ఎంత ఇస్తే అంత తీసుకోలే, వారు ఇచ్చేటువంటి ఆలోచనను బట్టి వారి మీదకి ఆ శిక్షను రప్పించాడు. ఈరోజు ఎంతో కొంత ఇచ్చేసేయండి, మీకు తోచినంత ఇచ్చేసేయండి. తోచినంత ఇవ్వడానికి నువ్వేమైనా సర్కస్ చేస్తున్నావా, లేకపోతే రికార్డింగ్ డాన్స్ వేస్తున్నావా? దాన ప్రభువులు, ధర్మ ప్రభువులు మీకు తోచినంత ఇవ్వండి. రికార్డింగ్ డాన్స్ కానీ వేస్తున్నారా, సర్కస్ కానీ చేస్తున్నారా? అంటే దేవుడు ఏం చెప్పాడు అనేదానికి ప్రాముఖ్యత లేకుండా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని సంపాదించడానికి వచ్చినటువంటి వ్యక్తులు, కాపరులుగా ఉన్నటువంటి దౌర్భాగ్యం మనదే. మలాకి గ్రంథం వచ్చేటప్పటికి దేవుడు అంటున్నాడు, నేను ఘనమైన మహారాజునే. ఎవరిని? ఘనమైన మహారాజునే. ఘనమైన మహారాజు దగ్గరికి దేన్ని తీసుకురావాలి? కుంటిదాన్న, గుడ్డిదాన్న, రోగం కలిగిన దాన్న, శ్రేష్టమైన దాన్ని తీసుకొని రావాలి. అది నా హోదా. నేను సర్వప్రపంచాన్ని కలుగు చేసిన వాడిని. నాకు సమర్పించేటప్పుడు ఏ ఉద్దేశంతో ఇవ్వాలి, ఏ ఆలోచనతో ఇవ్వాలి? ఇది లేవీకాండం 22వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 25వ వచనం వరకు బలిపీఠం మీదకి వచ్చేటువంటి బలి పశువు కూడా లక్షణాలు కోరుకుంటున్నాడు. ఏ జంతువు అంటే ఆ జంతువుని ఇవ్వకూడదు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. యెఫ్తా అంటాడు, నేను యుద్ధానికి వెళ్తున్న ప్రభువా, నేను తిరుక్కుని వచ్చేటప్పుడు నా ఇంటిలోంచి ఏది వస్తే దాన్ని దహన బలిగా అర్పిస్తా. అలా అర్పించవచ్చా? ఏది పడితే అది అర్పించకూడదు. దానికి లక్షణాలు చెప్పాడు. ఎవరు పడితే వాళ్ళు యాజకత్వం చేయకూడదు. యాజకునికి లక్షణాలు చెప్పాడు. యాజకుడు దేన్ని పడితే దాన్ని అర్పించకూడదు. ఆ అర్పించబడేదానికి లక్షణాలు చెప్పాడు. ప్రజలు దేన్ని పడితే దాన్ని ఇవ్వకూడదు. ఆ ఇచ్చేదానికి లక్షణాలు చెప్పాడు. యెఫ్తా ఏమన్నాడు? నా ఇంటిలోంచి ఏది వస్తే అది
ప్రతిష్టం, అది దహన బలిగా అర్పిస్తాను. అది వ్యభిచార భక్తి. అలాగే మనం దేవునికి ఏదైనా చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు, దేవునితో గడిపేటప్పుడు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి, శ్రేష్టమైన ధనాన్ని ఇవ్వాలి, శ్రేష్టమైన వస్తువులు ఇవ్వాలి, శ్రేష్టమైనటువంటి ప్రతిదీ దేవునికి చెందాలి. తర్వాతది మనం వాడుకోవాలి. ఆయన ఏమైనా తక్కువ చేస్తాడనుకుంటున్నారా? ఆయన ఏమైనా తక్కువ చేస్తాడనుకుంటున్నారా? ఎంత ఇచ్చావో అంతకి మనం ఊహించలేము. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు పాస్టర్గా చేయి అనలే, నాకు బలి అర్పించు అన్నాడు. అబ్రహాం మారు మాట్లాడలే, తీసుకుని వెళ్ళాడు మోరియా పర్వతానికి. బలి తీసుకున్నాడా? బలి తీసుకోలే. ఒక జంతువుని సిద్ధపరిచాడు. ఆ ఇస్సాకు నుంచి వాగ్దాన ప్రజలను రప్పించాడు. దేవుడు అడుగుతూ ఉన్నది ఆయనకు కావాలని కాదు, ఆయనకు ఇచ్చేటువంటి లక్షణం మనలో రావాలని, ఆయన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించే గుణం మనలో అభివృద్ధి చెందాలని. మనం ఇచ్చినప్పుడు ఆయన తిరిగి ఇవ్వకుండా మానడు. మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు. నేను డబ్బు గురించి మాత్రమే మాట్లాడటంలే, ప్రతి దాని గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే ఈ సందర్భం అది కాబట్టి. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎవరంట? లోక పాపాలని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. ఎందుకు దేవుని గొర్రెపిల్లతో పోలుస్తున్నాడు? ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేటువంటి ప్రతి పశువుని యాజకుడు పరీక్షించాలి, కానీ ఈ గొర్రెపిల్లని పరీక్షించాల్సిన అక్కర్లే. దేవుని గొర్రెపిల్ల, ఏ కలంకం లేదు ఈ గొర్రెపిల్లలో. యాజకుడు పరీక్షించాలి దీనికి కలంకం ఉందా లేదా అని, అది యాజకుని బాధ్యత. కానీ ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల, పరలోకం నుండి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల ఇది. లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చింది. దీనిలో లోపాలుండవు, కలంకాలుండవు, దోషాలుండవు. యేసుప్రభు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో కదా. ఒక మేఘములాగా మరియమ్మని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించినప్పుడు, ఓవర్ షాడో అని ఉంటుంది. ఎలాగైతే మేఘం మనల్ని ఆవరిస్తుందో, అప్పుడప్పుడు మేఘాలు కిందికి వస్తాయి కదా. మేఘాలు కిందికి వచ్చినప్పుడు మంచు అంటావు చూసావా? ఆ మంచులో మనం వెళ్ళినప్పుడు ఎటు చూసినా సరే మంచిగా కనిపిస్తుంది, తెల్లగా కనిపిస్తుంది. దూరంగా ఉన్న వ్యక్తికి మేఘం కనిపిస్తుంది. అలా మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించినప్పుడు, అప్పుడు యేసు ప్రభు మరియమ్మ గర్భంలో ప్రవేశించాడు కదా. పరిశుద్ధాత్మ దేవుని వలన పుట్టాడు కాబట్టి పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు అనబడతాడు అని వ్రాయబడింది లూకాసు వార్తలో. పరిశుద్ధాత్మ దేవుని వల్ల పుట్టాడు కాబట్టి పుట్టబోయేటువంటి బిడ్డ పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు? మరి గొర్రెపిల్లకి కలంకం లేకపోతే, దోషం లేకపోతే కదా అర్పించబడ్డానికి అర్హత సాధిస్తుంది. యేసు ప్రభు పుట్టుకలో పాపం లేదు. యేసు ప్రభు ప్రవర్తనలో యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? యాజకుడు గొర్రెపిల్లలో ఆ పశువులో లక్షణాలు చూస్తాడు, అవలక్షణాలు ఏమైనా ఉన్నాయా అని. అయితే యేసు ప్రభు అడుగుతున్నాడు, నాలో కలంకం ఏమైనా ఉందా, నాలో దోషం ఏమైనా ఉందా, నాలో పాపాలు ఉన్నాయా, ఎవరైనా చూపించగలరా అంటే ఎవరూ చూపించలేకపోయారు. యేసు ప్రభు సిలువ ఎక్కే ముందు ఆయన్ను అన్న అనేటువంటి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకుని వచ్చారు. కయప అనేటువంటి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకుని వెళ్ళారు. ఎందుకని వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళారు? గొర్రె పిల్లల్ని అర్పించాల్సింది వాళ్ళే కాబట్టి, బలి ఇవ్వాల్సిన ప్రధాన యాజకుడే కదా, యాజకులే కదా. కాబట్టి యేసు ప్రభుని తీర్పు కోసం అక్కడ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు పరీక్షించారు. పరీక్షిస్తే యేసు ప్రభుని లోపం కనిపించలే, యేసు ప్రభుని నేరం కనిపించలే, కానీ అన్యాయపు తీర్పు తీర్చారు. ఎందుకని? వాళ్ళ మతానికి అడ్డొస్తున్నాడని, వాళ్ళ తప్పులు చెప్తున్నాడని. యేసు ప్రభుని పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. పిలాతు పరీక్షించాడు. పరీక్షించి ఏమన్నాడు? ఇతనిలో ఏ దోషం నాకు కనిపించలే, ఏ తప్పు నాకు కనిపించలే, మరణానికి తగిన ఏ నేరం కనిపించలే, నేను ఇతన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. అప్పుడు వీళ్ళు సిలువే అని రకరకాలుగా ప్రలోభ పెట్టారు. అప్పుడు వీళ్ళని సంతోష పెట్టడానికి నీళ్లు తెమ్మని చెప్పి అందరి ఎదుట చేతులు అడుక్కున్నాడు. ఎందుకంటే ఈ నిర్దోషి, ఈ నిరపరాధి ప్రాణమును మీరు తీయమని చెప్తున్నారు, ఈ దోషం నా మీదకి రాకుండా అని అందరి ఎదుగా చేతులు అడుక్కున్నాడు. ఎందుకని? ఈయన నిరపరాధి, దోషం లేదు, కానీ నేను సిలువ ఎక్కిస్తున్నా.
అందుకని పాపం నా మీదకి రాకుండా చేతులు కడుక్కుంటున్నా అని చెప్పాడు. అంటే యేసు ప్రభును సిలువ ఎక్కించిన వ్యక్తులకి యేసు ప్రభులో దోషం కనిపించలే, ప్రధాన యాజకులకి దోషం కనిపించలే. యేసు ప్రభు చెప్పినటువంటి మాటను అపార్థం చేసుకుని సిలువ ఎక్కించారు తప్ప యేసు ప్రభులో ఏ పాపం లేదు. వాళ్ళు ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా సరే ఏ సాక్ష్యం కూడా మ్యాచ్ కావట్లే యేసు ప్రభుకి తగలటంలే. వీడు కైసరు పన్ని వద్దన్నాడు, దేవాలయం పడగొట్టమన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏది పొసగటంలే. నాకు ఏ నేరం కనిపించటంలే, నాకు ఏ దోషం కనిపించటంలే, నిరపరాధి, నిర్దోషి. అంతకుమించి పిలాతు భార్య కబురు పంపింది, ఏమండి నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి కల వచ్చింది నాకు, ఆయన నీతిమంతుడు, దయచేసి ఆయన జోలికి వెళ్ళకండి అని కల వచ్చింది ఆవిడికి. ఇలాంటి తీర్పు విషయాల్లో స్త్రీలు జోక్యం కలుగు చేసుకుని వాళ్ళు అంతఃపురంలో ఉంటారు, కానీ అంతఃపురంలో ఆవిడ కల వచ్చింది. ఈరోజు నీ ఎదురుగా తీర్పు కోసం వచ్చి నిలవబడిపోయే వ్యక్తి నీతిమంతుడు, దయచేసి ఆ వ్యక్తి జోలికి వెళ్ళకు, నిరపరాధి. యేసుప్రభు శత్రువులు యేసుప్రభులో దోషాన్ని కనిపెట్టలేకపోయారు. నిర్దోషమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతే కదా. ఒక పాపి తన పాపం విషయమై ప్రాయశ్చిత్తం కోసం బలి పశువును అర్పించేటప్పుడు ఈ వ్యక్తి దాని మీద చేయబెట్టాలి, ఆ నిర్దోషమైన బలి పశువు మీద చేయబెట్టాలి. అప్పుడు ఈ వ్యక్తి పాపాలన్నీ దాని మీదకి వెళ్తాయి. అప్పుడు దాన్ని వధించినప్పుడు ఈ వ్యక్తి పాపాలకి ప్రాయశ్చిత్తం అని అర్థం. దాంట్లో దోషం ఉంటే గుడ్డితనమో కుంటితనమో ఏమైనా గాయాలో గడ్డలో ఉంటే అది దోషం కలిగింది, అది అంగీకరించబడదు. నిర్దోషమైందే తీసుకొని రావాలి. ఈ సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తం కోసం పరలోకపు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, నిర్దోషమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు మనందరి పక్షాన బలి కావడానికి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఏమంటున్నాడు యేసు ప్రభుని? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇదే కదా లేవికాండం 22వ అధ్యాయం మనం చదివింది. మీరు బలిపశువుగా తీసుకుని వచ్చేటప్పుడు అది నిష్కలంకంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మగదై ఉండాలి, శ్రేష్టమైనదై ఉండాలి. యేసుప్రభు ఎవరంట? నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. ప్రత్యక్ష గుడారంలో యాజకుడు బలిపశువుని తీసుకొని ఆ బలిపశువుని అర్పించడం ద్వారా తీసుకుని వచ్చిన వ్యక్తికి పాపక్షమాపణ ప్రాయశ్చిత్తం చేస్తాడు కదా. అయితే సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కోసం దేవుని గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. అలా మనందరి పాపాలు క్షమించబడ్డాయి. లేవికాండం 21వ అధ్యాయము యాజకుడికి ఉండవలసినటువంటి ప్రత్యేకత. ఎలాంటి వ్యక్తి యాజకుడు అనేదానికి 21వ అధ్యాయం. లేవికాండం 22వ అధ్యాయము బలిపీఠం మీద అర్పించబడేటువంటి బలి పశువు ఎలా ఉండాలి అని. ఆ 22వ అధ్యాయం అర్థమైన వాడికే ఈ లేఖన భాగం అర్థమవుతుంది. నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు అనే మాట అర్థం కావాలి అంటే లేవికాండం 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 25వ వచనం వరకు అర్థం కావాలి. ఒక గొర్రెపిల్లకి ఎలాంటి లక్షణాలు దేవుడు చెప్పాడు అక్కడ అర్థమైతే ఈ వాక్యం అర్థమవుతుంది. నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అనేది అర్థమవుతుంది. ఈయన పరలోకపు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. అంటే బలి పశువుగా వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకని? మన పాపాలు తీసివేయడానికి. ఆయనే యాజకుడు, ఆయనే గొర్రెపిల్ల. తనకు తానుగా బలిగా అర్పించుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ప్రేమించను కాదు, ఎంతో ప్రేమించను. ప్రేమించి ఏం చేశాడంట? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడి లోకాన్ని ప్రేమించి ఏమిచ్చాడంట? లోకానికి ఏమిచ్చాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడంట. ఎంతో ప్రేమించాడంట. కానీ మనం ఏమడుగుతున్నాం? దేవుని ప్రేమ యేసు ప్రభును శిలువలో బలిగావించడంలో దాగి ఉంది. నేను ఏమైనా సంపాదించగలను, ఏమైనా చేయగలను, కానీ నా పాపాల నుంచి నేను విమోచించబడలేను. నా పాపాలను నేను కడుక్కోలేను. నా పాపాలను పోగొట్టుకొని పరిశుద్ధునిగా మారలేను. పాపం చేయమంటావో చెప్పు, ఎన్ని పాపాలైనా చేస్తాను. పాపాన్ని పోగొట్టుకోవడం అంటే నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు. దేవుడి లోకానికి ఏమి ఇచ్చాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను
మనమంతా పాపులమే. పాపానికి వచ్చే జీతం మరణం, పాపానికి శిక్ష నరకం. గత వారం నుంచి ఎండలు ఎక్కువైతే, ఉష్ణోగ్రత ఎక్కువైతే ఎంతమంది వడదెబ్బతో చచ్చిపోతున్నారో. 1 డిగ్రీ 2 డిగ్రీలు 3 డిగ్రీలు వేడి పెరిగితేనే ఏం చేయలేని పరిస్థితి. నరకం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? నరకం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? లూకాసు వార్తలో ధనవంతుడు ఉన్నాడంట, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడంట. ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడంట. చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కేకలు వేస్తున్నాడు. ఏమని? నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను. మనం అగ్నిజ్వాలలో ఉన్నామా? మనం అగ్నిజ్వాలలో ఉన్నామా? ఎక్కడున్నాం? కొన్ని లక్షల కిలోమీటర్లో ఉన్నాడు సూర్యుడు. ఎక్కడున్నాడు? కొన్ని లక్షల కిలోమీటర్లో సూర్యుడు ఉంటే మన పరిస్థితి చూడు ఎలాగుందో. మీ పరిస్థితి ఎలాగుందో తెలియదు, కానీ నాకు లోపల ఏంజల్ జలపాతాలు దూకుతున్నాయి. అసలే వేడి, దీని మీద బ్లేజరు, నా కథ మామూలుగా లేదు. ఇక్కడ కొన్ని లక్షల కిలోమీటర్ల సూర్యుడు ఉంటేనే ఏంజల్ జలపాతాలు కారుతూ ఉంటే, అక్కడ ధనవంతుడికి చెమటలు కూడా కారటం లే పాపం. ఆయన అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే లాజరుని గోటితో నీళ్ళు తీసుకురావాలంట. మొదటి వర్తమానం అయిపోయింది కదా. మొదటి వర్తమానం అయిపోగానే నీళ్ళు తెచ్చారు నాకు. దేంట్లో తెచ్చారు? చెంబులో తీసుకొచ్చారు. కొండలో చల్లటి నీళ్ళు తీసుకొచ్చారు. ఏది గంట ప్రసంగానికే నీళ్ళు, మజ్జిగలు, జ్యూసులు సప్లై మనకి మామూలుగా ఉండదు. కానీ కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా మోషే కాలం నాటి వ్యక్తి, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని అంటాడు కదా అబ్రహాం. మోషే కాలం నాటి వ్యక్తి, యేసులో చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి, నేను ఈ అగ్నిజ్వాలను యాతన పడుతున్నాను, తన గోటితో నీళ్ళు ఇమ్మని అడిగితే ఇచ్చారా? ఇవ్వలే. చెంబు నీళ్ళు తాగితే సరిపోలే నాకు. కానీ గోటితో నీళ్లు కొన్ని 100 సంవత్సరాలుగా అగ్నిజ్వాలలో యాతన పడుతూ ఉంటే, నేను ఎందుకు చెప్తున్నాను అంటే నరకం అన్నది మనం అనుకున్నంత చిన్నది కాదు. అప్పుడప్పుడు ఇంట్లో గొడవ జరుగుతుంది భార్యాభర్తలకి. నరకమన్నా అని అంటుంటారు. ఏమైందంటే భర్త ఏదో కొట్టాడు, భార్య ఏదో అలిగింది, దీనికే నరకం. ఇల్లు నరకంలాగా ఉందంట. ఇది కాదు నరకం అంటే. ఇది అసలు నరకానికి అసలు పోలిక కూడా కాదు. ఇది 2 రోజులు కొట్టుకుంటారు, 3వ రోజు కలుసుకుంటారు. ఇది నరకం ఏంటి? కాదు కదా. నరకం అంటే చాలా పెద్దది. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను అని కేకలు వేసి చెప్పాడంట. దీనికంటే దారుణం ఏంటంటే నీళ్ళు ఎవరు ఎక్కడ అని చెప్పాడు ఆయన. ఇన్ని సంవత్సరాలుగా యాతన పడుతూ ఉంటే గోటితోనైనా నీళ్ళు ఇవ్వంటే ఎవరు ఎక్కడ నీళ్ళు? ఇక్కడ సుఖపడ్డం కాదు, చచ్చిన తర్వాత సుఖమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలా. ఇక్కడ సుఖపడ్డం కాదు. కొంతమందిని చూస్తే పాపం ఏసీలోంచి బయటకు రాలేరు. కొంతమంది ఏసీలో బయట బ్రతకలేరు. కారులో ఏసీ ఉంటుంది కదా, ఫుల్ ఏసీ పెట్టుకుంటారు. పొరపాటున కారులో నుంచి దిగేటువంటి పరిస్థితి వస్తే కనుక 4 అడుగులు వేసేటప్పటికి ఎన్ని చెమటలు గారిపోతుంటాయో, అవస్థ పడుతూ ఉంటారు వాళ్ళు చూసినప్పుడు జాలి అనిపిస్తుంది. అరే ఈ చిన్న ఎండకి ఎంత ఇబ్బంది పడుతున్నారే, మరి పాపం చేసేటప్పుడు ఇంత జాగ్రత్త ఉండాలి కదా, ఇంత శ్రద్ధ ఉండాలి కదా, పాపం చేసేటప్పుడు ఇంత భయం ఉండాలి కదా. ఎండకు తట్టుకోలేరు, గొడుగు పట్టుకుంటారు, ఏంటంటో చేస్తూ ఉంటారు. నరకం అన్నది చాలా భయంకరమైనది. మనం చేసిన పాపానికి శిక్ష నరకం. ఆ నరక శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్లలా వచ్చి తన్ను తాను సిలువకి అప్పగించుకున్నాడు, బలిగావించి ఆ రక్తంలో మన పాపాలను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడైనా మన పాపాలను ఒప్పుకొని ఆయన సిలువ దగ్గరికి వస్తే మన పాపాలను ఆయన క్షమిస్తాడు, కడిగి శుద్ధీకరిస్తాడు. చచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటాం, దేవునితో సదాకాలం ఉంటాం. లాజరు నెమ్మది పొందేటువంటి స్థలానికి వెళ్ళాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి ఎవరికి? కష్టపడిన వాళ్ళకి. ఎవరైతే పాపంతో రాజీ పడకుండా పాపంతో పోరాటం చేస్తారో అలాంటి వారికి దేవుని రాజ్యం ఇస్తాడు తప్ప చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వెళ్ళరు. పాపం అన్నది భయంకరమైంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏమిచ్చాడంట? సిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ప్రేమ కనపడాలి.
కానీ మనం ఏమనుకుంటున్నామంటే, ఏంటో ఈ రోగాలు తగ్గట్లేదు, ఈ అప్పులు పోవట్లేదు, సమస్యలు పోవట్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు. సారీ, అది కాదు దేవుని ప్రేమ అంటే. అవి మన అవసరాలు తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు, సమయం పడుతుంది. అయితే దేవుని ప్రేమ యేసు ప్రభు శిలువలో చేసినటువంటి ప్రాణత్యాగం. మరొక్కసారి మనకై మనం పరీక్షించుకుందాం. లేవీకాండం 22వ అధ్యాయం ఏం చెప్తుందంటే, బలిపీఠం మీదకి వచ్చేటువంటి ప్రతి జంతువు అర్పించబడకూడదు, దానికి లక్షణాలు చెప్పాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీదకి ఎక్కడానికి ముందు ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పుట్టాడు. ఆయన బ్రతుకులో పాపం లేదు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. అన్న దగ్గరికి, కయప దగ్గరికి తీసుకుని వెళ్ళారు, ప్రధాన యాజకుల దగ్గరికి. యేసు ప్రభులో ఏ పాపం కనిపించలే, అన్యాయపు తీర్పు తీర్చారు. పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు యేసు ప్రభుని. యేసు ప్రభులో ఏ దోషం కనిపించలే పిలాతుకి, నిరపరాధి అని చేతులు అడుక్కున్నాడు. అందుకంటే ముందు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి గొర్రెల కాపరి దగ్గరికి దేవదూత వస్తాడు. ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి గొర్రెల కాపరి దగ్గరికి దేవదూత వచ్చి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గొర్రెల కాపరితో ఎందుకు సమాచారం చెప్పాడు అంటే, గొర్రెల కాపరులు రాత్రి మేలుకొని ఏ గొర్రె పిల్ల మొదట పుట్టింది అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అంటారు, అంటే దేవాలయానికి సంబంధించినటువంటి గొర్రెల కాపరులు. దేవాలయానికి గొర్రెలను సప్లై చేసేవాళ్ళు. అంటే ఏది నిర్దోషమైంది, ఏది మొదట పుట్టింది, దేవునికి అర్పించే శ్రేష్టమైంది కదా, దానికి ఎర్రటి దారాన్ని కట్టేవాళ్ళు. అలా గొర్రె పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నటువంటి వీళ్ళ దగ్గరికి దేవదూత వచ్చి, ఇక మీదట మీరు గొర్రె పిల్లలను సెలెక్ట్ చేయాల్సిన అక్కర్లే, దేవుని గొర్రె పిల్ల పుట్టింది, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల పుట్టింది, నేడు రక్షకుడు పుట్టాడు మీకోసం అని గొర్రెల కాపరితో దేవదూతలు చెప్పారు సమాచారాన్ని. ఆ నిర్దోషమైన నిష్కలంకమైన దేవుని గొర్రె పిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా నాలాంటి శరీరం ధరించి నా పాపాల కోసం, నా స్థానంలో నన్ను పవిత్రీకరించడం కోసం శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించకపోతే మనకు పాప క్షమాపణ లేదు, మనం నరకంలో కాలాల్సిందే. దీన్ని బట్టి మనం మరొకసారి దేవుణ్ణి ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు లేవీకాండం 22వ అధ్యాయంలో బలి కావలసినటువంటి జంతువుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో చెప్పారు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్దోషమైన నిష్కలంకమైన దేవుని గొర్రె పిల్ల నా పాపాలను మోసుకుని పోవడానికి వచ్చాడు. నా పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణత్యాగం చేసి ఉంటే నేను నరకపాత్రుడిని, నరకానికి యోగ్యుని, అర్హుణ్ణి. అయితే నా పాప శరీర ఆకారాన్ని ఆయన తీసుకొని, నా పాపాలను ఆయన తీసుకొని, ఆయన నీతిని నాకిచ్చి, ఆయన రక్షణ నాకిచ్చి నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేసినందుకే పరలోక ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పక్షాన చేసిన ఈ కార్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, శిలువలో మీరు చూపించే ప్రేమకై ఏమిచ్చాను రుణస్తులను ఒప్పుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.